బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే నిధులను రైతు రుణమాఫీకి వినియోగించాలని, ఆ డబ్బులను రైతులకు సంబంధించిన మరే ఇతర అప్పులకు మళ్లించకూడదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో రుణమాఫీ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో భట్టి విక్రమార్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో పాటు రాష్ట్రంలోని బ్యాంకర్లు ఈ మీటింగ్కు హాజరయ్యారు. రుణమాఫీ స్కీమ్ అమలుపై బ్యాంకర్లకు ఉప ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చరిత్రలో నిలిచిపోయే రోజు అని, దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను రైతు రుణమాఫీకే వినియోగించాలని, ఆ డబ్బులను రైతులకు సంబంధించిన మరే ఇతర అప్పులకు మళ్లించకూడదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో రుణమాఫీ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో భట్టి విక్రమార్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో పాటు రాష్ట్రంలోని బ్యాంకర్లు ఈ మీటింగ్కు హాజరయ్యారు. రుణమాఫీ స్కీమ్ అమలుపై బ్యాంకర్లకు ఉప ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చరిత్రలో నిలిచిపోయే రోజు అని, దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు.